వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఇప్పుడైతే భారతదేశంలో జరిగిన అతిపెద్ద ప్రమాదము ఎయిర్ ఇండియా విమానం 171. మరి ఈ విమానం ప్రమాదానికి గురై కూడా చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంది. అంటే అసలు ఏం జరిగింది? అంత పెద్ద అంటే అలాంటి విమానం ఒక్కసారిగా కుప్పకూలడం అనేది ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ విమానంలో దాదాపు 229 మంది ఉన్నారు. అందులో ఒకే ఒక్కరు ప్రాణాలతో మిగిలారు. మిగతా వాళ్ళంతా కూడా మృతి చెందడం జరిగింది. అది అహ్మదాబాద్‌లో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇది. మరి అసలు ఎందుకు జరిగుంటాది? ఎక్కడ ప్రాబ్లమ్ ఏర్పడినుంటాది? ఎందుకంటే ఒక కా కాలేజీ పైన కూడా మెడికల్ కాలేజ్ పైన కుప్పకూలడం జరిగింది. ఆ మెడికల్ కాలేజ్‌లో కూడా ఎంతోమంది ప్రాణాలు పోయాయి. మరి ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? ఇవన్నీ గూడా క్లియర్‌గా కనుక్కోవడానికి, అడిగి తెలుసుకోవడానికి కూడా ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. మరి సైబర్ క్రైమ్ విజయ్ గోస్ట్ గారు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ విషయం కూడా అందరికీ తెలిసిందే. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. మీరు బాగున్నారా? నేను చాలా చక్కగా ఉన్నాను సార్. ముందుగా ఇంత పెద్ద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మా హిట్ టీవీ ద్వారా కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అది బాధాకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఒక ఫ్లైట్ అది కుప్పకూలడం అనేది అంత ఈజీ కాదు సార్. దేని వల్ల జరుగుంటుందంటారు? ఎక్కడ ఏం జరిగిందంటారు? ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ 171 ఈ బోయింగ్ 787-8 ఏంటంటే డ్రీమ్ లైనర్. ఇది సర్దార్ పటేల్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి అహ్మదాబాద్ నుంచి సో లండన్ గ్యాట్విక్ కి ఇది ప్యాసింజర్స్ ని తీసుకెళ్తుంది. సో టోటల్ గా దీనిలో వచ్చే ప్యాసింజర్స్ 230 మంది, అట్లానే 12 మంది క్రూ ఉన్నారు. సో దీనిలో మనం ఫస్ట్ ఇది ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఇది చూసుకున్నట్లయితే ఫుల్ గా జెట్ ఫ్యూయల్ లోడ్ చేసుకుని ఉన్నారు, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి. ఫుల్ ఇది వచ్చేసి 125,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ అనేది దీనిలో లోడ్ చేసుకుని ఉన్నారు. ఎందుకంటే ఇవి వింటూ ఉంటే తర్వాత పడిపోయిన తర్వాత అసలు ఎలా ఇది జరిగి ఉంటుంది అనేది మనం స్పెక్యులేషన్ చేసుకుందాం. సో 125,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ అంటే దాదాపుగా 100 టన్నులు 100 టన్నుల ఫ్యూయల్ అనేది ఫుల్ గా లోడ్ చేసుకుని ఉంచారు దానికి. సో ఇది టేక్ ఆఫ్ టైం వచ్చేసి ఈ టేక్ ఆఫ్ టైం వచ్చి 1:38 నిమిషాల మధ్యాహ్నం 1:38 40 సెకండ్లకి టేక్ ఆఫ్ అయింది. మేడే కాల్ ఎప్పుడు వచ్చింది అంటే పైలట్ మేడే చెప్పింది 1:39 నిమిషాల 10 సెకండ్లకి మధ్యాహ్నం మన ఇండియన్ టైమింగ్ లో. సో కరెక్ట్ గా 30 సెకండ్లు గాల్లో ఉందన్నమాట. 6,700 ఫీట్ల హైట్ లో ఇది ఎగురుతూ ఉంది. అట్ ద సేమ్ టైం ఒకటేసారి గ్రౌండ్ అవుతుంది. మేడే కాల్ వచ్చేసి 1:39 సెకండ్లకి, అంటే 30 సెకండ్ల పాటు మాత్రమే ఇది గాల్లో ఉంది. ఈ టైంలో ఒక లౌడ్ నాయిస్ వినపడింది. లౌడ్ నాయిస్ తో ఫాలోడ్ బై క్రాష్ అనమాట. సో మనం దీన్ని చూసుకుంటే ఇంకా ల్యాండింగ్ గేర్ కూడా లోపలికి వెళ్ళలేదు అనమాట, ఇంకా టేక్ ఆఫ్ పొజిషన్ లోనే ఉంది. చాలా వెయిట్ మీద ఉంటుంది అనమాట ఈ ఫ్లైట్స్, ఎందుకంటే ఆ జెట్ ఫ్యూయల్ కానివ్వండి, లగేజ్ కానివ్వండి, ఇవన్నీ చాలా వెయిట్ మీద ఉంటుంది. సో మనం ఇంటర్నేషనల్ గా మనం రిపోర్ట్స్ చూసినట్లయితే డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్స్ అది టేక్ ఆఫ్ టైంలో అవడం అనేది చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేస్. సో ఈ మాట బాగా గుర్తుంచుకోండి. రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేస్ అంటే బిలియన్ లో ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఒకటేసారి. అది టేక్ ఆఫ్ టైంలో. బేసిక్ గా ఏంటంటే టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత గాలిలో ఉండగా 2 ఇంజిన్లు ఫెయిల్ అయిన సంఘటనలు చాలా జరిగినాయి. అవి క్రాష్ ల్యాండ్ అయిన సంఘటనలు ఉన్నాయి. కొన్ని చోట్ల సేఫ్ గా కూడా ల్యాండ్ అవుతాయి. ఎందుకనంటే ఏదైనా ఫ్లైట్ 2 ఇంజిన్లు ఫెయిల్ అయితే గనక ఆటోమేటిక్ గా ఇట్స్ ఎ గ్లైడర్. అది గ్లైడ్ అవుతూ ఉంటది. ఎంత వెయిట్ ఉన్నా సరే ఆ యొక్క అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లో అది గ్లైడ్ అవుతూ సేఫ్ ల్యాండ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ ల్యాండింగ్ చేయొచ్చు. ఎటువంటి పొజిషన్ లో ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తారు పైలట్స్. బట్ ఇక్కడ అసెండ్ లో ఉంది. అసెండ్ అంటే టేక్ ఆఫ్ పొజిషన్ లోనే ఉన్నప్పుడే ఒకటేసారి స్టాల్ అయిపోయి ఒక బ్యాంగ్ నాయిస్ అయ్యి స్టాల్ అయిపోయి పడిపోయింది అనమాట. పడిపోయింది ఎక్కడ అంటే ఈ మెడికల్ కాలేజ్ యొక్క హాస్టల్ పైన ఇది క్రాష్ ల్యాండ్ అయింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే వన్ సర్వైవర్ విశ్వాస్ కుమార్ అనే ఒక రమేష్ అనే వ్యక్తి, బ్రిటిష్ నేషనల్ 11A. అది కూడా 11A అని అందరూ అంటున్నారు, కానీ అది సీట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాడు విండో సీట్ కోసం అతను. అది చాలా మంది చెప్పలేదు, అది విండో సీట్ కావాలని చెప్పి వ్యూ కోసం అని అతను ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. సో ఈ మెడికల్ కాలేజ్ పైన ఎప్పుడైతే క్రాష్ ల్యాండ్ అయిందో
అక్కడ 60 మంది ఉమ్, ఈ మెడికల్ స్టూడెంట్స్ అవును. భోజనం తింటూ ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. ఉమ్, అక్కడ ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా కన్ఫర్మేషన్ ఇంకా కన్ఫర్మేషన్. ఇవ్వలేదు. సో ఈ టేక్ ఆఫ్ టైంలో మీరు చూసినట్లయితే ఒకటేసారి స్టాల్ అయి పడిపోవడం అనేది ఆ 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిన సంగతి మనకు కనపడుతూ ఉంది. అవును. బేసిక్గా మీరు ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్స్ మీరు చూసినట్లయితే ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. అవును. మేజర్గా ఏంటంటే రడ్డర్ ఫెయిల్యూర్ వస్తుంది. ఉమ్, రడ్డర్ ఫెయిల్యూర్ అన్నప్పుడు ఫ్లైట్ లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్ తిరగటానికి కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి వెనకాల రడ్డర్ అని చెప్పి వర్టికల్గా ఒక పీస్ ఉంటుంది. ఓకే. సో అవి ఫెయిల్ అయినప్పుడు దాని హైడ్రాలిక్స్ పగిలి ఉమ్, పక్కనున్న ఈ యొక్క ఇంజన్కి సంబంధించిన ఈ యొక్క హైడ్రాలిక్స్ని కూడా డ్యామేజ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఓకే. సో దానివల్ల కూడా ఇంజిన్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఉమ్, 2 ఇంజిన్లు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అనేది ఒక భావన ఉంది. సో అది ఏంటనేది రేపొద్దున ఇన్వెస్టిగేషన్లో అనేది ఒకవేళ ఈ పార్ట్స్ ఫెయిల్ అవుతాయి, దానివల్ల ఇంజన్లు ఫెయిల్ అవుతాయి అన్నారు కదా, ఈ పార్ట్స్ అనేటివి ఏ సిచ్యువేషన్ లో ఫెయిల్ అవుతాయి అంటారు సార్ అసలు? అంటే చూడండి మేడం, మెనీ ఫ్యాక్టర్స్ దీంట్లో. ఆ, ఇప్పుడు స్పేర్ పార్ట్స్ అనేది ఎయిర్లైన్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ ఎక్కడి నుంచి ఎక్వైరీ చేసుకుంటుందో తెలియదు. కరోనా తర్వాత చాలా కంపెనీలు ఓకే. మూతబడ్డాయి, చాలా మ్యాన్ పవర్ అవును. లేక మూతబడ్డాయి. స్పేర్ అవును. పార్ట్స్ అనేవి చాలా అవైలబిలిటీ తక్కువ ఉంది. ఉమ్, ఒక్కొక్క చోట ఏం చేస్తారంటే పూర్ కంట్రీస్లో లేదంటే ఏదైనా ఇప్పుడు యుక్రెయిన్ ఉంది, అట్లా వాంట్రోన్ కంట్రీస్లో నుంచి కొన్ని ఈ స్మగుల్ చేసి కూడా కొన్ని స్పేర్ పార్ట్స్ని తీసుకొని వస్తారు. డ్యామేజ్ స్పేర్ పార్ట్స్, డూప్లికేట్ స్పేర్ పార్ట్స్ ఉమ్, అలా యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఉమ్, ఇలాంటి హైడ్రాలిక్ సిస్టమ్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. అవన్నీ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే DGCA వాళ్ళు వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్లో అనేది తెలుస్తుంది. ఈ బోయింగ్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి. ఓకే. సో ఇది ఈ పొజిషన్లో అసెండింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి అది కూలిపోయింది. ఓకే. అదే గనక పైన టాప్ 30,000 ఆల్టిట్యూడ్ 30,000 ఫీట్ లేదంటే 25,000 అడుగులు పైన ఉన్నప్పుడు ఉమ్, బేసిక్గా పైలట్కి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏవియేట్, నావిగేట్ అండ్ కమ్యూనికేట్ అంటారు. ఓకే. ఏవియేట్ అంటే మెయింటైన్ ఆల్టిట్యూడ్ని మెయింటైన్ చేస్తా జాగ్రత్తగా. 2 ఇంజిన్లు ఫెయిల్ అయిపోయినాయి. ఆల్టిట్యూడ్ని మెయింటైన్ చేస్తా స్ట్రైట్గా రన్వే దాకా పాత్ దాకా తీసుకొచ్చి ఉమ్, అదే టైంలో 2 ఇంజిన్లు ఫెయిల్ అయ్యాక కూడా మీకు బెల్లీలో ఉమ్, ఒక ఏరోప్లేన్కి బెల్లీలో ఏంటంటే ఒక విండ్ మిల్ ఉంటుంది. ఓకే. అది ఆటోమేటిక్గా కిందకు వచ్చి ఆ, ఆ విండ్ మిల్ తిరుగుతూ ఎక్స్టర్నల్ పవర్ జనరేట్ చేసి ఆ పవర్తో మళ్ళీ 2 ఇంజిన్లని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే. సో అంత గ్యాప్ ఉంటుందన్నమాట కిందకు వచ్చేలోపు. ఓకే. సో ఇలాంటి జరిగినాయి అంటే జరిగింది ఒకటి. యుఎస్లో మీరు చూసిన హడ్సన్ రివర్లో ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది ఇలానే. ఉమ్, బర్డ్ హిట్ అయినప్పుడు 2 ఇంజిన్లు ఫెయిల్ అయిపోయినప్పుడు పైలట్ ఏం చేశారంటే డైరెక్ట్గా మీ బుక్ కూడా రిలీజ్ అయింది ఆయన పైలట్ మీద. ఉమ్, సో వాటర్ ల్యాండింగ్ చేశారు, అందరూ అవును. సేఫ్ ఉన్నారు. అవును. వాటర్లో ల్యాండ్ అయిన వీడియోలు అవును. మీరు చూస్తుంటారు. అవును. సేమ్ సినారియో. అవును. కానీ ఇది టేక్ ఆఫ్ టైంలో అయ్యింది అని అంటే మనం చాలా విషయాలు వీటిలో చూడాల్సింది ఏంటంటే మెయిన్గా మెయింటెనెన్స్ స్టాఫ్. ఉమ్, ఫ్లైట్ 30 సెకండ్లు కూడా టేక్ ఆఫ్ అయ్యి ఎగరలేదు. అవును. 30 సెకండ్లోనే గ్రౌండ్ అయింది అని అంటే ఉమ్, కింద గ్రౌండ్ స్టాఫ్ క్లియర్గా చెక్ లిస్ట్ ఫాలో అయ్యారా లేదా. అదే. ఉమ్, రెండోది ఈ యొక్క ఎయిర్ ఉమ్, ఇండియా మీద ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి గత 2 సంవత్సరాల నుంచి కూడా. ఉమ్, వీళ్ళు అసలు దాన్ని మేనేజ్మెంట్ అసలు పట్టించుకుంటుంది. ఎందుకంటే రతన్ టాటా గారు చనిపోయినా కూడా ఉమ్, బేసిక్గా ఆ యొక్క ఈ కంపెనీ అనేది ఆర్గనైజేషన్ అనేది సెల్ఫ్గా అదంతరికి అదే సెల్ఫ్ ఎకో సిస్టమ్ అదే రన్ అవుతూ ఉండాలి. ఉమ్, కానీ ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయా, ఇలాంటి ఇష్యూస్ని పట్టించుకోలేదా. ఎంతోమంది ప్యాసింజర్స్ ఇలా ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి వీడియోలు కూడా పోస్ట్ చేశారు. అవును. చేసిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన జరిగిందని అంటే ఉమ్, ఇట్లా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారనేది నేను అనుకుంటున్నాను yes. మెయిన్గా. ఉమ్, సో రెండోది వచ్చేసి పోర్ మేనేజ్మెంట్ స్పేర్ పార్ట్స్ గురించి మీకు తెలిసిందే, నేను చెప్పాను కదా. ఉమ్, రెండోది స్కిల్ లేబర్. ఈ రోజుల్లో లేబర్ తక్కువ, ఎందుకంటే ఎయిర్లైన్ కాస్ట్ తగ్గించుకోవడానికి వాళ్ళు ఏమైనా చేస్తున్నారు. ఉమ్, సో వాళ్ళు హైర్ చేసుకునే స్టాఫ్ని సరైన స్కిల్డ్ స్టాఫ్ని చేసుకోవట్లేదా. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఏరోప్లైన్కి సంబంధించి ఈ ఫ్లైట్స్కి సంబంధించి yes. 0.1% ఎర్రర్ కూడా వదిలిపెట్టకూడదు. ఆ, ఎందుకంటే ఇప్పుడు బస్సు ట్రైన్ అనుకోండి ఏదైనా రిపేర్ అది వస్తే వేరు. రోడ్డు పైన వెళ్తూ ఉంటారు కాబట్టి అది రోడ్డు పైన కాబట్టి ఎక్కడో ఓ చోట Exactly. ఇది అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి అవుతుంది. అవును, కానీ ఇది గాల్లో రిపేర్ చేసుకోలేరు. అదేం సో చేయలేదు. 0.01% ఛాన్స్ కూడా వదిలిపెట్టకూడదు. ఆ ఎర్రర్ ఛాన్స్కి ఈ పూర్ లేబర్ లేదంటే పూర్ స్కిల్డ్ లేబర్ సరిగ్గా ఆ స్కిల్డ్ పీపుల్ సరిగ్గా డెఫిసిట్లో ఉండటం వల్ల ఇలా జరిగిందా. ఉమ్, ఎందుకనంటే ఇంతకు ముందు ప్యాసింజర్ దానిలో ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా వైర్లు విజిబుల్ అవుతున్నాయి, ఆ, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ పనిచేయట్లేదు, ఓకే. ఏసీ పనిచేయట్లేదు ఆ, అని చెప్పి వీడియోస్ పోస్ట్ చేశారు. అంతకు ముందు కూడా పోస్ట్ చేశారు చాలా మంది. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకునే పబ్లిక్లీ అవైలబుల్ డేటా మనం ఓకే. మాట్లాడుకునే. ఓకే. అవును. సో
ఇది మనం స్పెక్యులేషన్ మాట్లాడుకుందాం. ఇప్పుడు వరకు జరిగింది ఇది అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు. ఫైనల్గా వచ్చేసరికి ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఎక్కడ మెకానికల్ ఫెయిల్యూర్ వచ్చింది, ఎక్కడ ఏం ఇష్యూ జరిగింది అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే. సో మనం ఇప్పుడు స్పెక్యులేషన్స్ మాట్లాడుకుందాం. స్పెక్యులేషన్స్ ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని ఊరికే ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే గత 3-4 ఏళ్ల నుంచి కూడా సడన్ రైజ్ చాలా మంది ఏమంటున్నారంటే లేజర్ వెపన్స్ ఏమన్నా యూజ్ చేశారా అని. ఓకే. ఎందుకంటే చాలా అడ్వాన్స్డ్ అయినాయి కంట్రీస్, ఇప్పుడు చైనా కానివ్వండి, మన అంటే ప్రజలకు కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి సార్ ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మన పహల్గామా దాడిని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ సింధూర్ని నిర్వహించిన తర్వాత మన ఇండియా అప్పుడు పాకిస్తాన్లు కూడా చాలా వరకు సవాళ్ళు విసరడం జరిగింది, వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. అవి దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఏమన్నా కుట్రకోణం జరుగుంటుందా అనే కోణంలో కూడా అనుమానాలు చాలా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వరుసగా పహల్గామా దాడి తర్వాత మన ఇండియాలోనే భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వాస్తవంగా చెప్పాలంటే. అందుకు ఈ డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోద్దని నేను ముందే ప్రెడిక్ట్ చేశాను, నేను ముందే జాతకం చెప్పాను ఒక ఆవిడ. ఇప్పుడు చూడొచ్చు వీడియోస్, ట్వీట్ పోస్ట్ లో ఒకటి నేను ముందే అనుకున్నాను పడిపోద్దని. ఇంత ఒక కామన్ పర్సన్ అనుకునే స్థాయికి ఎయిర్ ఇండియా అనేది వచ్చింది అని అంటే ఎయిర్ ఇండియాకి సంబంధించిన స్టాఫ్ అంత ఇల్లిటరేటా? ఎయిర్ ఇండియాకి సంబంధించిన స్టాఫ్ కానివ్వండి, ఎయిర్ ఇండియాకి సంబంధించిన మేనేజ్మెంట్ కళ్ళు మూసుకొని ఉన్నారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రెండోది మన స్పెక్యులేషన్స్ ఏంటంటే బేసిక్గా జనం ఎందుకనంటే సొసైటీ మనం ఏమనుకుంటున్నాం అని అంటే రతన్ టాటా గారి గురించి తెలుసు మనం, అది లాస్లో ఉన్న ఎయిర్లైన్స్ని కూడా ఆయన తీసుకొని మన దేశంలో అది ఎయిర్ ఇండియా అనేది మన గవర్నమెంట్కి సంబంధించిన బాడీ కాబట్టి దానికి మళ్ళీ మంచి సర్వీస్ ఇవ్వాలి ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అది. సో ఆయన అంత ఈజీగా ఏమి వదిలిపెట్టరు, ఆ ఫండ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే నేను కొన్ని అబ్జర్వ్ చేసినవి ఏంటంటే రీసెంట్గా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎయిర్ ఇండియాకి బాంబ్ థ్రెట్స్, ఎక్కడ చూసినా బాంబ్ ప్లేస్ చేసామని చెప్పి పద్దాక ఎయిర్ ఇండియాని టార్గెట్ చేయటం. తర్వాత మీరు చూసినట్లయితే జూడియో రతన్ టాటా గారికి సంబంధించిన జూడియో షోరూమ్స్ దగ్గర, క్లోతింగ్ షోరూమ్స్ దగ్గర కూడా ఈ పాలస్తీన్ ఇజ్రాయెల్ సబ్జెక్ట్ తీసుకొచ్చి అక్కడ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ఆ యొక్క షోరూమ్స్ ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ఒక కేయాస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా అనిపించే స్థాయికి తీసుకొచ్చారు. సో మనము అర్థం చేసుకోవచ్చు ఏదన్నా దీనిలో బ్యాక్గ్రౌండ్లో ఈ కార్పొరేట్స్ ఎవరైనా ఈ కంపెనీని ఎక్వైర్ చేసుకోవడానికి ఇలా చేశారా? అవును, ఎందుకంటే డైరెక్ట్ గా అటాక్ చేసే ధైర్యం లేక కూడా ఇలాంటివి ఏమన్నా చేసి ఉండొచ్చా? ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే ఇప్పుడు కాదండి, మీరు ఇంత ప్రీవియస్గా తీసుకుంటే మన బిపిన్ రావత్ గారు హెలికాప్టర్ యాక్సిడెంట్ ఉంది, మన ఆర్మీ చీఫ్ త్రివిధ దళాల చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన హెలికాప్టర్ యాక్సిడెంట్ తీసుకున్నప్పుడు కూడా రష్యన్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్ అది టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆల్టిట్యూడ్ తెలియక కొండను ఢీ కొట్టింది అని అంటారు. అంత అడ్వాన్స్డ్ హెలికాప్టర్, ప్రైమ్ మినిస్టర్ని విఐపీని తీసుకొచ్చే హెలికాప్టర్కి ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? భూమి నుంచి నేను ఇంత అడుగుల్లో ఉన్నాను, కొండ ఇన్ని అడుగుల్లో ఉంది అని తెలియజెప్పే మీటర్ పనిచేయలేదు. అది ఎంత ఫన్నీగా ఉంది. అలాగే జనాల్లోకి వచ్చింది. రీసెంట్ గా మీరు చాలా హెలికాప్టర్స్ చూడండి ఒకటేసారి ఏదో ఒక టెక్నికల్ ఇష్యూస్ తో గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. లేజర్ వెపన్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా అని రూల్ అవుట్ చేయలేం. ఎందుకనంటే కొంతమంది నవ్వుకోవచ్చు ఎంత ట్రాష్ అని చెప్పి నవ్వుకోవచ్చు, కానీ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి కంట్రీస్. అలా జరిగినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ మనం ప్రూవ్ చేయలేదు. ఎందుకంటే మనకు అంత అడ్వాన్స్డ్ టెక్నిక్స్, మన అంత అడ్వాన్స్డ్ ల్యాబ్స్ లేవు ప్రూవ్ చేయడానికి. ఎందుకంటే మనకున్న అప్లికేషన్లు కానివ్వండి ఇవి కానీ అన్ని బయట నుంచే. రెండోది ఫ్లైట్ ఎలాంటి మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటే బోయింగ్ ఏం చేస్తుంది? బోయింగ్ సంస్థ ఫ్లైట్స్ అమ్మిన తర్వాత కూడా సర్వేలెన్స్ ఉంటుంది, ప్రతి ఫ్లైట్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. మేడే కాల్ వచ్చినప్పుడు వాళ్ళు మానిటర్ చేస్తారు. వాళ్ళ కస్టమర్ కేర్ అనేది, ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ఉంది, మీ మొబైల్ ఫోన్లో సిమ్ వేసిన తర్వాత సర్వీస్ ఇచ్చి మీ కస్టమర్ కేర్ ఎలా ఉంటుందో డైల్ చేసి మాట్లాడ, అలానే ఈ ఎయిర్లైన్స్ కూడా కస్టమర్ కేర్ ఉంటుంది. ఇలాంటి పూర్ సర్వీసెస్ ఈ యొక్క టాటా గ్రూప్స్ ఎయిర్ ఇండియా అనేది ఇంత పూర్ సర్వీస్ ఇస్తున్నప్పుడు బోయింగ్ ఎందుకు కామ్గా ఉంది? యాక్షన్ తీసుకోవాలి కదా. సో ఇక్కడ ఏమని అంటారంటే ఈ మెయింటెనెన్స్ మొత్తం టర్కిష్ కంపెనీ ఒకటి చూస్తుంది, టర్కిష్ కంపెనీ ఆపరేట్ చేస్తుంది ఈ సర్వీసెస్ని. సో అక్కడ ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు అనే స్పెక్యులేషన్ ఒకటి స్టార్ట్ అయింది. సో అయి ఉండొచ్చు కూడా, అంటే అక్కడ నుంచి ఏదైనా వాళ్ళు
చేసే అవకాశం కూడా ఉంది ఉంది. అంతే. ఎందుకంటే ఇప్పుడు బయట దేశాలు ఖచ్చితంగా మన దేశంతో శత్రుత్వంతో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి ఏదైనా జరుగుండొచ్చు అని కూడా అనుకోవచ్చు. ఏ దేశమైనా చేయాల్సి ఉండొచ్చు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే బిపిన్ రావత్ గారి ఫ్లైట్ హెలికాప్టర్ యాక్సిడెంట్ అయినప్పుడు AK 203 అజల్ట్ రైఫిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ జరుగుతుంది ఇండియా రష్యాకి సంబంధించి. ఎవరికో నచ్చనోళ్ళు ఇది చేయించి ఉంటారు అని నా అభిప్రాయం. అట్లా నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మన యుద్ధ విమానాలు ఏవైతే రష్యా దగ్గర మనం ఇప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తో సహా మనం తీసుకుంటున్నాం Su-57E, ఇది జరుగుతున్నప్పుడు ఈ యాక్సిడెంట్. సో వీటిని కూడా మనం ఎందుకనంటే లాస్ట్ 10 years నుంచి మీరు చూసినట్లయితే ఎందుకు డౌట్ వస్తుందంటే లాస్ట్ 10 years నుంచి మీరు ఫ్లైట్ రికార్డ్స్ తీస్తే 2015 నుంచి 2024 వరకు పర్ 1 million ట్రిప్స్ యాక్సిడెంట్స్ పాస్ట్ 10 years లో అంటే 10 లక్షల ట్రిప్పుల్లో పర్సంటేజ్ ఏంటి? యాక్సిడెంట్ పర్సంటేజ్ 2015లో 0.032, అంటే పూర్తి యాక్సిడెంట్ కూడా కాదు, ఏదైనా రిపేర్స్ వచ్చి బ్రేక్ డౌన్ అయ్యి ల్యాండ్ అవడం. 2024కి వచ్చేసరికి 1.13, అంటే 10 లక్షల ట్రిప్పులు వేస్తే నంబర్ ఆఫ్ ప్లేన్స్ ఒక్క యాక్సిడెంట్ అవుతుంది. సో 10 లక్షల్లో దాన్ని 1% అని కూడా మనం 0.1%లో వస్తుంది అనమాట. సో ఇలాంటి రేషియోలో ఉండగా అది ఎయిర్ ఇండియా ఎందుకు? ఏది మళ్ళీ ఎయిర్ ఇండియా మీద కంప్లైంట్స్, చాలా కంప్లైంట్స్ మళ్ళీ ఎయిర్ ఇండియా అవడం. అది కూడా ఏంటి? ఏ సముద్రం మీద, వేరే దేశంలో కాదు, అహ్మదాబాద్లో. అహ్మదాబాద్ అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించిన ఓన్ స్టేట్, అక్కడ కూలిపోవడం. ఇలాంటి డౌట్స్ బేసిక్ గా మనం ఇలా ఆలోచించినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఎట్ ద సేమ్ టైం గురుపర్వంత్ సింగ్ పన్ను ఏది ఖలిస్తానీ లీడర్, డైరెక్ట్ గా వాడు ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఎయిర్ ఇండియా ఉందో దాన్ని మేము బాంబు పెట్టి పేల్ చేస్తాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అదొకటి కూడా ఇప్పుడు గట్టిగా నమ్మాల్సిన ఉద్దేశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ డేట్ ఏం చెప్పాడు? 1 నుంచి నవంబర్ 1 నుంచి 19 లోపు, ఆ మధ్యలో ఆ 19 రోజుల్లోనే మేము పేల్ చేస్తాం, గ్రౌండ్ చేస్తాము ఎయిర్ ఇండియా అని, సిక్కులు ఎవరు ఎక్కకండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది 12వ తారీఖు జరిగింది. కాకపోతే నవంబర్లో జరిగి ఉండకపోవచ్చు. బట్ ఇలాంటి స్పెక్యులేషన్స్, ఒకవేళ ఖలిస్తానీ యొక్క టెర్రరిస్టులకి సంబంధించిన అది ఇప్పుడే చేశారేమో, వాళ్ళ ప్లానింగ్ అవ్వచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఖచ్చితంగా. అవును, ఇంతకు ముందు కూడా మొత్తం ఎయిర్ ఇండియాకి సంబంధించి 7 యాక్సిడెంట్లు అయినాయి. ఎప్పుడు 1985 నుంచి ఇప్పటి వరకు మొత్తం 7 యాక్సిడెంట్లు అయినాయి. ఈ 7 యాక్సిడెంట్లో ఫేటల్ వచ్చి 2, నాన్ ఫేటల్ 5. ఫేటల్ అంటే పూర్తిగా కూలిపోవడం కానివ్వండి, పేల్చివేయబట్టడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనుషులు చనిపోయిన సంఘటనలు 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఖలిస్తానీ టెర్రరిస్టులు చేసిన బాంబ్ బ్లాస్ట్ వల్ల అవి పేలిపోవడం జరిగింది. అంతే తప్పితే మెయింటెనెన్స్ తో ప్రాబ్లం ఉండి ఎప్పుడు ఇలా జరగలేదు. బట్ అఫ్ కోర్స్ ఎక్కడో ఇష్యూ అనేది ఉంది కాదను. కాకపోతే ఇలాంటి యాంగిల్స్ లో మనం చూసినప్పుడు ఇన్ని డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఎయిర్ ఇండియానే ఎందుకు? ప్రపంచంలో ఏ ఎయిర్లైన్ లేనట్టు, అది కూడా అహ్మదాబాద్, మళ్ళీ అది ప్రైమ్ మినిస్టర్ ఓన్ స్టేట్ లో. సో ఏదో సంథింగ్ ఉంది. కాకపోతే దీన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారు, లేదంటే ఏ యాంగిల్లో చూస్తారు అనేది ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ చేతిలో. ఖచ్చితంగా మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ నిర్వహించినప్పుడు కూడా పాకిస్తాన్ నుంచి కూడా అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మోడీని లేపేస్తాము అని చెప్పేసి. పబ్లిక్ గా వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది. అదే ప్రయత్నంలో ఇదొక భాగము అనే విధంగా కూడా ఉండొచ్చు మేడం. ఇప్పుడు రకరకాలుగా ఉంటుంది. ఇది కార్పొరేట్ వరల్డ్ లో మనుషుల్ని కౌంట్ చేయరు, వాళ్ళు కరెన్సీనే కౌంట్ చేస్తారు. బిగ్ కంపెనీస్ అనేవి ఒక దేశం సర్వనాశనం అయినా కూడా పట్టించుకోరు. వాళ్ళ యొక్క ఆర్మ్స్ అమ్ముకుంటే చాలు. మీరు చూస్తే కరెక్ట్ గా ఈ మయన్మార్ లో ఇండియన్స్ చాలా మందిని జాబ్లు ఇప్పిస్తామని చెప్పి అక్కడికి తీసుకెళ్లి అక్కడ నుంచి స్కామ్స్ చేపిస్తూ వాళ్ళకి సంఖ్యలు వేసి స్కామ్ చేస్తున్నా విడుదల చేసి తీసుకొని వస్తుంటే, ఫస్ట్ ట్రిప్ ఏదైతే మన ఎయిర్ ఫోర్స్ అక్కడ నుంచి ప్రజలను తీసుకొని వచ్చింది, మళ్ళీ 2వ ట్రిప్ వేసేటప్పుడు మయన్మార్ ఎయిర్ స్పేస్ లో ఉండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఈ ఫ్లైట్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. చాలా క్లియర్ గా ATC నుంచి తప్పించి దాన్ని ఫిషింగ్ అటాక్ చేశారు. అక్కడ ఫిషింగ్ అటాక్ చేశారని చెప్పి చాలా క్లియర్ గా న్యూస్ లో వచ్చింది. సో పాసిబిలిటీస్ ఏంటి? ఇప్పుడు ప్యాసింజర్ ప్లేన్ ఒక ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఫ్లైట్ నే దాన్ని అలా చేయగలిగారు అని అంటే ప్యాసింజర్ ప్లేన్ పరిస్థితి ఏంటి? ఈజీ అయిపోతుంది కదా. ఇంకొక సినారియో తీసుకుందాం. మీకు చూసే ఉంటారు మలేషియన్ ఎయిర్లైన్స్ MH370. చాలా మంది మీరు చూస్తుంటే కనుక ఎందుకు
కూలిపోయింది అనేది ఎవరికీ తెలియదు. ఆ, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పాటు ఆ రెకేజ్ గురించి ఎతికారు సముద్రంలో. 4-5 దేశాలు కలిసి ఎతికి మొన్నే కాల్ ఆఫ్ చేశారు, ఇంకా వేస్ట్ ఎతికినా కనపడదని. అవును. ఆ యొక్క ఫ్లైట్ ఎందుకు కూలిపోయింది అనేది ఇప్పుడు వరకు ప్రశ్నార్థకంగానే ఉంది. ఆ, మీరు దాని డీటెయిల్స్లోకి చూసినప్పుడు ఉమ్, చాలా క్లియర్గా ఏంటంటే దానిలో 20 మెంబర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంప్లాయీస్ ఆఫ్ ఫ్రీ స్కేల్ సెమీ కండక్టర్లకి సంబంధించిన ఇంజనీర్స్. ఓకే. వాళ్ళు చాలా సీనియర్ ఇంజనీర్స్. అంటే ఇది నేను చెప్పే స్పెక్యులేషను, ఉమ్, డేటా అవైలబుల్, నెట్లో ఉన్న డేటా అవైలబుల్ని మనం స్క్రీన్ చేసినప్పుడు మనకు తెలిసిన విషయాలు ఏంటంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇంజనీర్. దే ఆర్ షిఫ్టింగ్ టు సమ్ అదర్ కంట్రీ సో దట్ ఇక్కడ ఒక తైవాన్కి సంబంధించిన, ఒక చైనాకి సంబంధించిన సెమీ కండక్టర్లకు సంబంధించిన ఈ టెక్నాలజీ బయటికి వెళ్ళిపోద్దనే వెళ్ళిపోద్దనే భయంతోనే ఆ ఫ్లైట్ ని కూల్ చేశారు. ఆ 20 మంది గురించి ఉమ్, ఈ 239 మందిని చంపడానికి ట్రై Yes. చేశారు అనే వాదన ఒకటి ఉంది. yes. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లు స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసినాయి. ఎందుకంటే ఏదైనా టెక్నాలజీ కొత్తగా ఉంది, వీళ్ళు క్రియేట్ చేశారంటే వాళ్ళ నుంచి బయటికి వెళ్ళొద్దు అనే విషయంలో వీళ్ళని ఏదైనా అంతే చేయడానికి కదా, వరల్డ్ రూల్ చేస్తారు. సెమీ కండక్టర్స్ ని రూల్ చేసిన వాళ్ళు వరల్డ్ రూల్ చేస్తారు. Yes. సో ఈ స్పెక్యులేషన్, ఇలాంటి డౌట్స్ కూడా జనాల్లో ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ప్రూవ్ అవ్వండి, మనం మాట్లాడుకోవడానికే తప్పితే, అంటే మనం ఊరికే అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది ఆలోచించినప్పుడు ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది అని అంటే, సడన్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ రీసెంట్గా 1 year నుంచి ఇంకా ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ ఫ్లైట్స్ గ్రౌండ్ అవడం, హెలికాప్టర్స్ సడన్గా సిగ్నల్గా ఏటీసీ నుంచి రాడార్ నుంచి ఒకటేసారి ఎందుకు మాయం అవుతున్నాయి, ఒకటేసారి ఇంజిన్ ఫెయిల్యూర్స్, డబుల్ ఇంజిన్ ఫెయిల్యూర్స్, 2 ఇంజిన్ ఫెయిల్ అవటం ఏంటంటే అది అసలు బిలియన్, చాలా చాలా తక్కువ ఛాన్సెస్ అట్లా అవడం. Yes. ఏదైనా బర్డ్ హిట్ అయితేనో ఇంకోటి హిట్ అయితేనో సడన్ గా అట్లా బ్రేక్ అవుతాయి. కానీ Hmm. ఇలా టేక్ ఆఫ్ టైంలో ఒకటేసారి అట్లా కూలిపోవడం అనేది చాలా అనుమానాలు దీని వెనకాల మాత్రం చాలా అనుమానాలు కూడా ఉండొచ్చు. ఉన్నాయి ఎందుకంటే ఉన్నాయి ఖచ్చితంగానే. ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు కూడా అదే అనుమానాలు ఉన్నాయి, అవును. ప్రభుత్వానికి కూడా అదే అనుమానాలు ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.